నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సీ. వైసీపీలో అందరూ రాజీనామాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు, పక్క పార్టీలను చూసుకుంటున్నారు. ఇదేం కొత్త కాదు, మనం గతంలో చాలా మంది బయటికి వెళ్ళినది చూసాం. అయితే ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గారు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. సో అసలు ఏం జరిగి ఉంటుంది, సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో గతంలో నుంచి మన ఫస్ట్ నుంచి కూడా చూస్తుంటే ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేయడం, పక్క పార్టీలోకి జాయిన్ అవ్వడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అసలు ఎందుకు ఇన్ని రాజీనామాలు వైసీపీ నుంచి, ఎందుకు ఇంతమంది బయటకు వచ్చేస్తున్నారు? గతంలో చూస్తే 151 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీ ఇప్పుడు చూస్తే మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోయిన పరిస్థితి, ఎందుకంటారు? కిల్లి కృపారాణి గారు మనకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆవిడ ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడే కానివ్వండి, తను వచ్చి సీనియర్ పొలిటీషియన్. ఆవిడ రాజకీయ పరంగా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అనే దీనితో వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వటమే కానివ్వండి, అక్కడ ఏదో ఈవిడికి ఎంపీ సీట్ ఇచ్చి సో కేంద్ర మంత్రి మళ్ళా అయ్యే అవకాశం ఉందేమో అనే ఒక దీంతో వెళ్ళి జాయిన్ అవ్వటం అది జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆవిడకి సీట్ ఇవ్వటం లేదు, పలుమార్లు అదే జరిగింది. జాయిన్ చేసుకున్నప్పుడు ఒక మాట, చేసుకున్న తర్వాత ఒక మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మనకు తెలిసిందే, మాట తప్పను మడం తిప్పను అని అన్నీ తిప్పేది అవి, మడం తిప్పే మాటలను మాట తప్పే మాటలే చేస్తుంటాడనేది తెలిసిన విషయమే. అందుకని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది, అలా వెళ్ళినాక ఆవిడకి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. ఏదో నీకు చేస్తాను, ఇప్పుడు నువ్వు శ్రీకాకుళానికి జిల్లాకి అధ్యక్ష బాధ్యత నిర్వహించమని చెప్పటం జరిగింది. ఒక మినిస్టర్గా చేసిన ఆవిడ, కేంద్ర మంత్రిగా చేసిన ఆవిడ, ఆ జిల్లా అధ్యక్ష బాధ్యత ఆవిడకి చాలా చిన్నది. సో అది ఆవిడకి డైజెషన్ చేసుకోలేకపోయింది. ఎన్ని రోజులైనా మనం ఇదే పదవిలో ఉంటామా, అట్లీస్ట్ మనకు ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వలేకపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక నిరుత్సాహం. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అడిగేవాళ్ళు లేడు సీటు, కానీ ఆవిడకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు అనుమానము అంటే ఎప్పుడైనా వెళ్ళిపోతుందనే ఒక అనుమానం ఉండేదా ఆవిడ మీద? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే మనం అందరి నాయకులు కూడా ఎన్ని పార్టీలకి వెళ్ళారు, ఈవెన్ తెలుగుదేశంకి వెళ్ళారు, మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన తెలుగుదేశంకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. అదేలాగా జనసేనకి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళిపోయారు, సిట్టింగ్ ఎంపీ క్యాండిడేట్లు వెళ్ళిపోయారు. బీజేపీకి అలాగే జరిగాయి. ప్రతి పార్టీలో కూడా ఇలా వెళ్ళిపోతున్నప్పుడు సో ఈయన దగ్గర ఇంకా వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, సో ఇది ఎలాగో ఓడిపోతున్న పార్టీ, దీనిలో ఉంటే మనకు భవిష్యత్తు అంధకారమే. సో వాళ్ళకి ఇప్పుడు కిల్లు కృపారాణి గారికి ఏంటంటే భవిష్యత్తు ఇదివరకు కూడా కాంగ్రెస్లో ఉన్న ఆవిడే కాబట్టి మేబీ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళొచ్చేమో, ఎందుకంటే షర్మిల గారి పార్టీ కాంగ్రెస్ పెట్టింది కాబట్టి సో తనకి అది ప్లాట్ఫామ్ ఈజీ అవుతుంది కాబట్టి. సో ఇది ఎట్లాగో దీనిలో సీట్లు ఇవ్వడు, ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేదు. అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటాము. ఇవన్నీ కూడా ఆవిడ కూడా బేరీజ్ చేసుకొని ఉంటారు కాబట్టి దీనిలో ఉంటే మనకు మనుగడ కష్టమే అని చెప్పి రిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు చూస్తుంటే చాలామంది నాయకులు పదవిలో ఉన్నప్పుడే ఆ పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితి. అంటే వాళ్ళ లోపమా, ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఆ అధ్యక్షుని లోపం వల్లనే ఈ ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చేస్తున్నారా? అసలు ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు బయటికి రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకు ఇట్లా అవుతుంది అసలు ఆ పార్టీలో? మనం చేసిన అభివృద్ధి ఏముంది, మనం ఏం చేసాం, ఎందుకు మనము పార్టీలో ఉన్నప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఓటు అడగటానికి ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చెప్తాం, ఏం చెప్పాలి, ఏం చెప్పడానికి ఏం చేసాం. ఇప్పుడు రాజధాని ఇష్యూ తీసుకుంటే ఎక్కడ రాజధాని ఎవరైనా అడుగుతారు, కామన్ ప్రజెస్లో ఎవరైనా అడిగేది ఏంటి, రాజధాని ఎక్కడ, అసలు ఏపీకి రాజధాని అంటే ఎక్కడ అనేది గత 5 ఏళ్లుగా ప్రజలకే కన్ఫ్యూజ్. జగన్మోహన్ రెడ్డే చెప్పలేడు, ఒక సీఎంగా ఉన్న వ్యక్తే చెప్పలేడు. అలా ప్రజలందరూ కూడా దాన్ని క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ రాజధాని అనేదే కానివ్వండి, పోలవరం ఎక్కడనే కానీ, ఏం అభివృద్ధి చేసావు, రోడ్లు ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ డీటెయిల్డ్గా క్వశ్చన్ వాళ్ళకి ఆయా ప్రాంతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చర్చిస్తారు, అన్నీ అడుగుతారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ వెళ్తే 150 తెచ్చినప్పుడు ఆ భరోసాతో ఆయన వెళ్ళాలి కదా ప్రజల్లోకి, అది వెళ్ళలేకపోతున్నాడు అని అంటే ఆయన ఏమీ చేయలేదు కాబట్టి. సో వాళ్ళు నాయకులే కానివ్వండి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యాం. సో మనం ఇది పెట్టుకొని మనం వెళ్ళలేము. ఇప్పుడు వాళ్ళు వేరే చోటకి వెళ్ళి వేరే ప్లాట్ఫామ్లు ఎత్తుక్కొని అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఆ సీఎం చేయలేకపోయాడు, చేయట్లేదు, అందుకే మేము పార్టీ మారి
ఈ పార్టీ అయితే చేయగలుగుతుంది, భవిష్యత్తులో ఈ పార్టీ అయితే చేస్తుందనే ఒక నమ్మకంతో మేము ఈ పార్టీలో చేరాం, మీరు మాకు ఓటేయండి, మీరు మద్దతు తెలిపితే ఈ పార్టీ అయితే ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పి ఇప్పుడు ఏది ఏమైనా కూడా అదంతా కూటమికి సంబంధించిన పార్టీలకే వచ్చారు. తెలుగుదేశం కూటమిలో ఉన్న పార్టీలు అంటే బీజేపీలో వచ్చిన జనసేన టీడీపీలో ఉన్న. సో రేపు గవర్నమెంట్ ఇది ఫామ్ చేస్తుంది, మేము ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు చేయలేంది మేము ఖచ్చితంగా చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీకు అందరికీ తెలిసిన వ్యక్తే, భరోసా ఉన్న వ్యక్తి, అలాంటప్పుడు మీరు తెలుగుదేశాన్ని గెలిపించండి అని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు కదా. అంటే ఒక భవిష్యత్తులో ఏం చేశామనే దానికి చెప్పుకోవటానికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ ఉన్న లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి అయితే చెప్పడానికి అందరికీ అవకాశం ఉంది. ప్రజలకి కొత్తగా ఆయన ఏం చేస్తాడని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన డెవలపింగ్ ఎలా చేస్తారనేది. ఖచ్చితంగా అందుకోసం వాళ్ళు ఇది ఇప్పుడు స్లోగన్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది, జగన్ ప్రభుత్వంలో మేము ఉన్నాము సో ఆయన చేయలేదు సో అందుకే మేము పార్టీ మారాల్సి వచ్చింది అనేది ఆ లైన్ ఒకటి పట్టుకొని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడానికి ఇప్పుడు అనుకూలంగా ఉంది అనే దానికోసమే వాళ్ళు పార్టీలు మారారు. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు పార్టీలో ఉండి పార్టీల నుంచి వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు, అదొకటి. ఈ 5 సంవత్సరాలు ఎందుకు ఆయన వ్యతిరేకించలేదు, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మాత్రం ఎందుకు ఇంత వ్యతిరేకత తనకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట కదా, ఫ్యాక్షన్ గొడవలు. సో ఇవన్నీ కూడా 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడైనా ఎదిరిస్తే వాళ్ళని కొట్టడమో చంపడమో ఏదో ఒకటి. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళని చంపేటప్పుడు రేపు సొంత పార్టీ వాళ్ళు ధిక్కరిస్తే వాళ్ళని ఇప్పుడు మనం చూసాం రఘురామకృష్ణరాజు గారు. సో ఆయన్ని కొట్టించడం కానివ్వండి, అరెస్ట్ చేయటం హైదరాబాద్ నుంచి. అంటే హైదరాబాద్లో ఆయన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి అరెస్ట్ చేయగలిగారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళటం, అక్కడ కూడా కొట్టడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, తర్వాత ఆయన్ని కొద్ది రోజులు అరెస్ట్ అని అట్లా చాలా పలు రకాల ప్రాబ్లమ్స్ మనం చూసాం. అట్లాగే రేపొద్దున వీళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, అందుకే ఎదిరించడానికి భయపడటం. సో మనం ఇప్పుడు అపోజిషన్ పార్టీలో వాళ్ళు ఎవరైనా ఎదిరించారనుకో వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి కదా, బోండా ఉమ్మ గారే కానివ్వండి, పట్టాభి గారే కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి అందరి మీద కూడా ఇండ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటం, వాళ్ళ వెహికల్ ధ్వంసం చేయటం, వాళ్ళని కొట్టడానికి ప్రయత్నించడం, ఎంతమంది కార్యకర్తలను చంపారు, ఎంతమంది నాయకుల్ని చంపారు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ లీడర్లకు భయం వేస్తుంది కదా. ఆబ్వియస్లీ వాళ్ళు భయపడతారు చెప్పడానికిను, ఇతను చేసే అరాచకానికి భయపడి అప్పుడేం మాట్లాడలేకపోయారు. సో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. సో దాంతో వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలకు మద్దతు తెలపడమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు కొంతమంది సీటు వచ్చిన వాళ్ళు వేరే పక్క పార్టీల్లో సీట్ వస్తే అక్కడ పోటీ చేయడం లేకపోయినా కూడా వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు. కొంతమందికి అందరికీ సీట్ వచ్చే అవకాశం లేదు కదా, సో అలా లేకపోయినా కూడా రిజైన్ చేసి వచ్చి పక్క పార్టీలకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఇక్కడ కూడా మనం కొంచెం వింటున్నాం ఏంటంటే పిలిచి సీట్ ఇస్తున్నా కూడా మాకు వద్దు బాబు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల అంటారా, అంటే ఎట్లా మనకి సీట్ ఇచ్చినా ఇక్కడ మనం ఎట్లా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా మాకు సీటు కూడా వద్దు, మేము ఇట్లా రాజకీయాలకి దూరంగా ఉంటామని అట్లా అనుకోవచ్చు మరి మనం? అవును కదా, రాజకీయాలకి ఇప్పుడు గెలిచే చోటైతే ఎవరైనా కంటెస్ట్ చేయడానికి ఇష్టపడతారు, ఓడిపోయే ప్లేస్కి ఎందుకు మనం కంటెస్ట్ చేయాలి? సో మనీ వేస్ట్, వృధా అవుతుంది, సో టైం వేస్ట్, సో మళ్ళీ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో అదేదో గెలిచే పార్టీకి సపోర్ట్ చేసాము అనుకోండి, సో అక్కడికి అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక అణచివేత ద్వారానే వీళ్ళకి అంటే ఏమైనా చేసి వాళ్ళని భయపెడుతున్నారు. సో నాయకులనైనా సరే, సో మేబీ ఫోన్ ట్యాపింగ్లు అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు, లేదంటే చంపుతామనొచ్చు, లేకుంటే నువ్వు ఇంత డబ్బులు పెట్టాలనొచ్చు, నువ్వు ఖర్చు ఇంత, ఇప్పుడు నేను సీట్ ఇవ్వాలంటే 100 కోట్లు అనొచ్చు, ఏదో ఒకటి భయపెట్టడము. ఇట్లాంటివన్నిటికీ ఎందుకు ఈ తలనొప్పి, మనకెందుకు, సీట్ లేకపోతే పోన్లే మనం వెళ్తే అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇప్పుడు స్వేచ్ఛగా బయటపడి వాళ్ళ పార్టీలు మారటమో కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. లేకుండా ఉంటే వాళ్ళ మళ్ళీ అదే పొజిషన్లో ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో ఏమో, సొంత బాబాయిని చంపించిన వాళ్ళు మనమో లెక్క అనే భయం అనేది వాళ్ళ క్యాడర్లోనే ఉన్న నాయకులకి కూడా ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.